శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్రగమనంలో ఉండడం జరిగింది. అలాగే మీనరాశిలో రాహు, వృషభ రాశిలో కుజ గురులు, మరి కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో శుక్ర బుధులు, కన్యా రాశిలో కేతువు. సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుంటుంది. అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల. ముఖ్యంగా స్త్రీలకి, అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు 9వ తారీఖున రావడం, అది సంతానం లేని వారికి, ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. సో బుధుడు వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్యయందు ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు 16వ తారీఖున రావడం, అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు. కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా, అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు, వారి యొక్క సంతానం అవ్వచ్చు, వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకి శ్రేష్టమైనది. అలాగే రెమెడీస్ ఏమన్నా మనం చేసుకుంటే అది వివాహం కొరకు అవ్వచ్చు, ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు, ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవబోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్రగమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది. అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, మీనరాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కొంతవరకు ఇండికేట్ చేస్తున్నాయి. అలాగే అదనపు ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే దశమాధిపతి 3వ స్థానం, ఇది ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగంలో అభివృద్ధి మార్పు రావడం జరుగుతుంది గురుగ్రహం వల్ల. దానితో ధనాధిపతి కూడా 3వ స్థానంలో చేరాడు కుజుడు. అంటే ధనస్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా ఆదాయం పెరుగుతుంది. సో ఈ 2 రకాలుగా మీకు ఉద్యోగంలో మార్పు, ఆదాయం పెరగడం అన్నది మీ యొక్క వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్పు తర్వాత వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు గతంలో కన్నా చాలా కష్టపడి చాలా ధైర్యంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీలో కూడా ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఏ పనైనా చేయగలం, ఏదైనా సాధించగలం అన్న నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. దానికి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల 11వ స్థానంలోకి వచ్చే ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది.
ఈ 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ఫలితం ఏంటి, మనం గతంలో ఏదైనా మీరు ప్రమోషన్ ఆగిపోయి ఉన్నా, ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అది ఆగిపోయి ఉన్నా, ఈ సమయంలో మీకు అది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కారణం వల్ల అటు ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల మీనరాశి వారి యొక్క జీవితం మళ్ళీ తిరిగి ప్రోగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే రాశిలో ఉన్నటువంటి రాహు మీరు ఉన్నదానికన్నా ఎక్కువ ఆశించడం వల్ల అవ్వచ్చు, లేదంటే సక్రమైన మార్గంలో కాకుండా వేరే మార్గంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల, లేదంటే ఏదన్నా బ్యాక్ డోర్ ద్వారానో, లేదంటే ఎవరికన్నా ధనం ఇచ్చి ఉద్యోగం సంపాదించామనే ప్రయత్నం చేస్తే మాత్రం మొత్తం టోటల్గా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా అయినా సరే నిజాయితీగానే మీరు ప్రయత్నం చేస్తే వృత్తిలో అభివృద్ధి రావడం అన్నది 100% జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటే మరి 5వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా మీకు ఉద్యోగపరమైన చేంజెస్ రావడం జరుగుతూ ఉంది. అయితే మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఖచ్చితంగా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం అన్నమాట. ఇంటర్వ్యూలో కానీ రిటర్న్ ఎగ్జామ్స్లో కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా శుక్రుడు బుధుడు 6వ స్థానంలో సంచరించడం అన్నది ఇది ఒక విధంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది కుటుంబ సభ్యులతో కానీ స్త్రీలతో కానీ విరోధాన్ని ఇచ్చే అంశంగా ఉంటుందన్నమాట. అంటే కొంత దగ్గర బంధువులతో, అక్క చెల్లెలతో కానీ, లేదంటే అత్తగారితో బంధువులతో కానీ, లేదు కేవలం తల్లి సమాన వ్యక్తులతో కొంత విరోధం రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డిస్ప్యూట్ జోలికి వెళ్లకుండా ఏమైనా వ్యవహారం ఉంటే సావకాశంగా సర్దుకోవడం మంచిది. అలాగే జాతకుడు వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అది అందరికీ వర్తించదు. మరి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు థర్డ్ టైం ఎవరికైతే ఇప్పుడు ఏలినాటి శని రన్ అవుతుందో వాళ్ళు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. లేని పక్షంలో ఏదో విధంగా బలహీనపడి ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకునే కార్యక్రమాలు జరగవచ్చు. అందుకని కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి డైలీ ఏదో నడకో వ్యాయామం లాంటివి చేసుకోవడం వల్ల ఇంకా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. గతంలో లాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని సంబంధాలు బాగా దగ్గరగా రావడం, మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఆగస్టు 5 తర్వాత కొంతవరకు బుధుడు వక్రిస్తాడు. సప్తమాధిపతిగా వక్రించి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీరు ఈసారి ఏమైనా గతంలో వివాహ సంబంధాలు ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని తిరిగి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే అది కుదిరే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వివాహానికి ఇంకా మీకు ఈ ఆగస్టు నెలలో చాలా వరకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా తర్వాత ఈ వివాహ ప్రయత్నాలు నెరవేరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా సంబంధాలు చూసుకోవడానికి మాత్రం కొంత అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈ మీనరాశి వారికి ఉద్యోగ విషయాల్లో కొంత మార్పు, అభివృద్ధి వస్తుంది. కాబట్టి అలాగే కొంతవరకు ఈ రాహు రాశిలో ఉండడం వల్ల వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఇంకా మంచి అవకాశం వస్తుందని ఎదురు చూడకుండా ఏదైనా అవకాశాన్ని వచ్చినప్పుడు ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే మంచిది తప్ప వచ్చిన దాన్ని వదులుకుంటే మాత్రం తర్వాత అసలు ఏది రాకుండా పోయే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఏదైనా కొనే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ దగ్గర నుంచి ధనం బయటికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి ఆగస్టు 2వ తారీఖున రాబోతుంది. ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల, అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక 11 ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం రాబోయే ఈ నెలంతా మళ్ళీ మాస శివరాత్రి వచ్చేంత వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం. సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థిక పరంగా మనం ఏమీ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా
ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది. శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే. తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ, లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు, టీషర్ట్ అన్నా పర్లేదు, లేదంటే పంచా కండువా, లేదంటే పైన ఈ పసుపు రంగు వస్త్రాలు ధరించి, మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజింపావు జాగ్రత్తగా నానబెట్టి, మీ చేతితోనే నానబెట్టి, అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక పావు కేజీ బెల్లం, ఈ కేజింపావు శనగలు, అలాగే ఈ పసుపు రంగు అరటిపళ్ళు, దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగు ఉంటాయి కదా, అవి ఒక 3 తీసుకోండి. ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి, ఎవరికైతే మనకి బాగా ఆత్మీయులంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఉంటే ఆవు పెట్టండి, లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్టడం. అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే. మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం, శ్రావణం, ఇంకా అలా ప్రతి నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం 3 సార్లైనా చేయండి. ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుందన్నమాట. అంటే గురువారం, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.